హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డాక్యుమెంటరీ. 100 గజాల స్థలం అంటే ఎన్ని సెంట్లు? 200 గజాల స్థలం అంటే ఎన్ని సెంట్లు? 500 గజాల స్థలం అంటే ఎన్ని సెంట్లు? సో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా 100 గజాల స్థలం తీసుకుందాం. సో 100 గజాలు అంటే 100 స్క్వేర్ యార్డ్స్. సో 100 స్క్వేర్ యార్డ్స్ ఇంటూ 9 దట్ ఈక్వల్స్ టు 900 స్క్వేర్ ఫీట్. ఇప్పుడు సెంట్లలో చూసినట్లయితే 900 డివైడ్ బై 435.6 దట్ ఈక్వల్స్ టు 2.07 సెంట్లు. సో ఫైనల్లీ 100 గజాలు అంటే 2.07 సెంట్లు. ఇప్పుడు 200 గజాల స్థలం తీసుకుందాం. సో 200 గజాల స్థలం అంటే 200 స్క్వేర్ యార్డ్స్. సో 200 ఇంటూ 9 దట్ ఈక్వల్స్ టు 1800 స్క్వేర్ ఫీట్. సో గజాలలో తీసుకున్నట్లయితే ఇప్పుడు 1800 డివైడ్ బై 435.6 సో దట్ ఈక్వల్స్ టు 4.13 సెంట్లు. సో ఫైనల్లీ 200 గజాలు అంటే 4.13 సెంట్లు. ఇప్పుడు 500 గజాల స్థలం తీసుకుందాం. 500 గజాలు అంటే 500 స్క్వేర్ యార్డ్స్. సో 500 ఇంటూ 9 దట్ ఈక్వల్స్ టు 4500 స్క్వేర్ ఫీట్. సో గజాలలో తీసుకున్నట్లయితే సో 4500 డివైడ్ బై 435.6 దట్ ఈక్వల్స్ టు 10.33 సెంట్లు. సో ఫైనల్లీ 500 గజాలు అంటే 10.33 సెంట్లు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.